హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు మనం రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా రొయ్య నడుములో ఉన్న పేగును తీసేయాలి. ఇది తీసేయడం వల్ల రొయ్య ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు క్లీన్ చేసిన రొయ్యల్ని ఒక బౌల్లో తీసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం రొయ్యల కర్రీకి మిక్సీలో మసాలా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికోసం మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క, 5 లవంగాలు, 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా జీడిపప్పు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన మసాలా పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మ్యారినేట్ చేసి ఉంచిన రొయ్యల్ని వేసి మగ్గనివ్వాలి.
రొయ్యలు మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసి మూత పెట్టి దగ్గర పడనివ్వాలి. దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మన రొయ్యల కర్రీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.